కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్వాయ్ పై పలువురు దాడికి యత్నించారు. సుమారు 30 మంది యువకులు దాడి చేయబోయారు. ఈ ఘటన ఓయూ పోలీస్ స్టేషన్ కు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగింది. మాణికేశ్వర్ నగర్ లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ ను యువకులు అడ్డగించారు. వారి కాన్వాయ్ లో ఉన్న గన్మెన్ల వెపన్స్ ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొనగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారులో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండిపోయారు. తర్వాత శ్రీ గణేష్ సమీపంలోని ఓయూ పోలీసులకు ఆశ్రయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను వెనక్కు నెట్టారు. దాడి యత్నం వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మాణికేశ్వర్ నగర్ లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగించింది. స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడి ప్రయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. హైదరాబాద్ లో ఏదైతే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ గణేష్ కాన్వాయ్ పై సుమారు ఒక 30 మంది యువకులైతే దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో దాదాపు శ్రీ గణేష్ కు సంబంధించినటువంటి వెపన్స్ లాక్కోవడానికి అయితే ముగ్గురైతే ప్రయత్నించారు. అయితే ఈ ఘటన దాదాపు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పోలీస్ స్టేషన్ కు కేవలం 200 మీటర్ల దూరంలో అయితే జరిగింది. అయితే ఏదైతే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారులో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. తర్వాత శ్రీ గణేష్ సమీపంలోని పోలీసులను ఆశ్రయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని యువకులను వెనుక నెట్టారు. ఈ దాడికి యొక్క కారణాలు ఇంకా స్పష్టంగా అయితే తెలియలేదు. అయితే ఏదైతే మాణికేశ్వరంలో జరుగుతున్న బోనాలకు వెళ్తున్న సందర్భంలో ఈ ఘటనను చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఏదైతే స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడి ప్రయత్నంపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు ఈ ఏదైతే ఘటనకు సంబంధించినటువంటి విచారణ అయితే ప్రారంభించారు. మరి ఏ కోణంలో వాళ్ళు దాడికి పాల్పడ్డారో అసలు ఏంటి దాడి నుంచి దాడి ఉన్నటువంటి విషయాలు ఏంటి అని అనేక విషయాలపైన పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. థ్యాంక్ యూ లెనిన్.